Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching biology. So previous videos already we have started the 8th class microorganisms, friend and foe. So next topic we are discussing about what are the beneficial of microorganisms. So microorganisms అంటే ఏంటి, సో వాటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, సో ఎలా ఐడెంటిఫై చేస్తామని మన మైక్రో ఆర్గానిజమ్స్ ఇంట్రడక్షన్ టాపిక్ లో చూసాము. సో మైక్రో ఆర్గానిజమ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, సో పారామీషియమ్స్ ఇలాంటివి మైక్రో ఆర్గానిజమ్స్ కిందకి వస్తాయి. సో అదర్ స్ట్రక్చర్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సో వివిధ రూపాల్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ లో కూడా మనము సో వైరసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనం వైరస్ యొక్క స్ట్రక్చర్ గురించి, సో వైరసెస్ లో ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి సో వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో సో ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే సూక్ష్మ జీవులు మనకి ఏ విధంగా సహాయం చేస్తాయి, సో సూక్ష్మ జీవులు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మేకింగ్ కర్డ్ ఫ్రమ్ ద మిల్క్. సో ఈ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఈ సూక్ష్మ జీవులు మనకి సహాయం చేయడంలో వివిధ రకాలైనటువంటి ఫంక్షన్స్ లేదా వివిధ రకాలైనటువంటి పద్ధతిలో ఉపయోగపడుతూ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, అంటే పాలను పెరుగుగా మార్చేటటువంటి ప్రక్రియలో సో సూక్ష్మ జీవులు అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇది మనకి ఏంటంటే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు. సో వీటిలో ఏంటంటే సో ద బ్యాక్టీరియం కాల్డ్ లాక్టోబాసిల్లస్ రీప్రొడ్యూస్ ఇన్ మిల్క్ అండ్ హెల్ప్స్ టు కన్వర్ట్ ద మిల్క్ ఇంటు ద కర్డ్. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఇక్కడ సో లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా, సో లాక్టోబాసిల్లస్ అనేటటువంటి బ్యాక్టీరియా సో పాలను పెరుగుగా మారుస్తుంది. సో ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్నట్లు ద మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి రీప్రొడ్యూసర్ బై ద ఇంక్రీజింగ్ ఆఫ్ నంబర్ ఆఫ్ వైరసెస్ ఇన్ పర్టికులర్ హోస్ట్. అంటే సో మైక్రో ఆర్గానిజమ్స్ మనకి ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే హోస్ట్ సెల్స్ లో డెవలప్ అవుతాయి. సో ఆతిథేయ కణంలో మాత్రమే డెవలప్ అవుతాయి. సో దే ఆర్ రీప్రొడ్యూసర్ ఇన్ హోస్ట్ సెల్. ఆతిథేయ కణంలో మాత్రమే వాటి యొక్క సంఖ్యని పెంచుకుంటూ ఉంటాయి. సో మనం ఎగ్జాంపుల్ గా సో ఇంట్లో మనము పాలలోకి పెరుగును తోడు వేసిన తర్వాత సో కంప్లీట్ గా మిల్క్ క్వాంటిటీ మొత్తం కూడా కర్డ్ గా మారిపోతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ మీన్స్ ద లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా విల్ బి ద నంబర్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టు పర్టికులర్ కర్డ్. సో ఆ పెరుగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా ఏంటంటే రీప్రొడ్యూస్ అవుతుంది, అంటే వాటి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ తీసుకున్నటువంటి బ్యాక్టీరియా అంటే పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియా ఏది అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే సో మిల్క్ విల్ బి కన్వర్ట్ టు కర్డ్, సో పెరుగుగా మారుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ సో సెకండ్ మనకి సూక్ష్మజీవులు ఏ విధంగా ఉపయోగపడతాయి. సో ద బ్యాక్టీరియా విల్ బి హెల్ప్ఫుల్ టు మేకింగ్ ఎ బ్రెడ్. సో బ్రెడ్ తయారీలో మనకి సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఏ విధంగా అంటే ద ఫంగస్. సో ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి అంటే పాలను పెరుగుగా మార్చేటటువంటి ప్రక్రియలో బ్యాక్టీరియాని తీసుకున్నాం. సో దిస్ ఇస్ ఆల్సో మైక్రో ఆర్గానిజం. సో నెక్స్ట్ మెథడ్ లో మేకింగ్ బ్రెడ్. సో బ్రెడ్ ప్రిపరేషన్ లో మనం ఇక్కడ దేన్ని తీసుకుంటున్నాం అంటే ఫంగస్ ని తీసుకుంటున్నాం. సో ఫంగస్ ఈజ్ కాల్డ్ ఎస్పెషలీ ద నేమ్ ఈజ్ ఈస్ట్. సో ఇక్కడ మనం దేన్ని తీసుకుంటున్నాం అంటే ఈస్ట్ ని తీసుకుంటున్నాము. సో పాలను పెరుగుగా మార్చేటటువంటి ప్రక్రియలో లాక్టోబాసిల్లస్ అయితే సో ఇక్కడ బ్రెడ్ ప్రిపరేషన్ లో దేన్ని తీసుకుంటున్నాం అంటే ఈస్ట్ ని తీసుకుంటున్నాం. సో ఈస్ట్ రీప్రొడ్యూస్ ఇన్ ద ఫ్లోర్ డాట్ అండ్ రీప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ది రెస్పిరేషన్ విచ్ ఇస్ మేక్స్ ద బ్రాడ్ సాఫ్ట్ అండ్ హెల్ప్ టు మేకింగ్ ఎ బ్రెడ్. సో ఇక్కడ ఏంటంటే బ్రెడ్ ప్రిపరేషన్ లో మనం పిసికినటువంటి ఆ పిండి ఏదైతే ఉందో దాంట్లో ఈస్ట్ ని కలపడం వల్ల ఏమవుతుందంటే సో ఇట్ మే బి రీప్రొడ్యూస్ ద ఫంగస్ విల్ బి ఫార్మ్ టు బ్రెడ్ ప్రిపరేషన్. సో ఇక్కడ బ్రెడ్ ప్రిపరేషన్ లో ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఫంగస్ ఏంటి అంటే ఈస్ట్ అనేటటువంటి ఫంగస్ ని తీసుకున్నాం. సో ఈస్ట్ కలపడం వల్ల ఏంటంటే బ్రెడ్ చాలా సాఫ్ట్ గా, సో మనం బేకరీలో కేక్స్ కానీ లేదా బన్స్ కానీ వాటి యొక్క ప్రిపరేషన్ లో ఈస్ట్ అనేది వాడతారు. సో ఈ ఈస్ట్ ని వాడడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ద ఈస్ట్ విల్ బి రీప్రొడ్యూస్. సో మనం ఏ ఫ్లోర్ తీసుకున్నామో సో పిండి తీసుకున్నామో సో దాంట్లో ఏంటంటే ఈస్ట్ అనేటటువంటి సో ఫంగస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఇలా గ్రో అవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సో ఇక్కడ ఏంటంటే అది గ్రో అవడానికి మెయిన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో డ్యూరింగ్ ద రెస్పిరేషన్, సో రెస్పిరేషన్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిప్లేస్ చేసుకొని సో ఈ ఫంగస్ అనేది గ్రో అవుతుంది. సో ఈ ఫంగస్ గ్రో అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి బ్రెడ్ ఏంటంటే సాఫ్ట్ మోడ్ లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మేకింగ్ ఆల్కహాల్. సో మేకింగ్ ఆల్కహాల్ ప్రిపరేషన్ లో సో ఈ ఆల్కహాల్ ప్రిపరేషన్ లో కూడా మనకి ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది హెల్ప్ అవుతాయి. సో ఈస్ట్ యూజ్డ్ ఫర్ ద
కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వైన్. సో ఈస్ట్ ని ఇంకా ఎక్కడ వాడతారు అంటే, సో ఈ ఈస్ట్ ని మనం ఎక్కడ కూడా వాడచ్చు అంటే బ్రెడ్ ప్రిపరేషన్ లో వాడతాం. అట్ ది సేమ్ టైం సో వీఆర్ యూటిలైజింగ్ మేకింగ్ ద ఆల్కహాల్ ప్రిపరేషన్ ఆర్ వైన్ ప్రిపరేషన్. సో జనరల్ గా ఏంటంటే మద్యం యొక్క తయారీ విధానంలో కూడా ఈస్ట్ ని వాడతారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏవైతే పళ్ళ రసాలు తీసుకున్నామో సో వాటిని బాగా కుళ్ళింపజేయడానికి సో ఈస్ట్ ని తీసుకుంటాం. ఎప్పుడైతే ఈస్ట్ ని వాడతామో అది ఆటోమేటిక్ ఏంటంటే ఆల్కహాల్ మరియు సో వైన్ గా ప్రిపేర్ అవుతుంది. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కమర్షియల్ పర్పస్. సో కమర్షియల్ పర్పస్ లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటాం. ద ఫంగస్ కాల్డ్ యాజ్ ఈస్ట్ రీప్రొడ్యూస్ ఇన్ షుగర్ సొల్యూషన్. ఇక్కడ ఫంగస్ ఎక్కడ రీప్రొడ్యూస్ అవుతుందంటే సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ షుగర్ సొల్యూషన్ లో డెవలప్ అవుతాయి. సో అదే బ్రెడ్ ప్రిపరేషన్ లో ఎక్కడ డెవలప్ అవుతుందంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ లో ఎప్పుడైతే ఆ కంటెంట్ ఉంటుందో అప్పుడు ఫంగస్ అనేది బాగా రీప్రొడ్యూస్ అవుతుంది. బట్ వైన్ ఆర్ ఆల్కహాల్ ప్రిపరేషన్ లో మనకి ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే షుగర్ సొల్యూషన్, అంటే మనం వాటిలో తీసుకునేటటువంటి చక్కెర ద్రావణంలో ఈ ఈస్ట్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటుంది అండ్ కన్వర్ట్స్ ఇంటూ ద ఆల్కహాల్. ఈ షుగర్ సొల్యూషన్ ని ఏంగా మారుస్తుందంటే కన్వర్ట్స్ టు ఇంటూ ఆల్కహాల్ గా మారుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫర్మెంటేషన్. సో ఈ ప్రక్రియని ఏమని పిలుస్తున్నామంటే ఫర్మెంటేషన్. సో ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ లో ఎక్కువగా మనకు అడుగుతూ ఉంటాడు. సో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా, ఈస్ట్ కానీ లేదా ఫర్మెంటేషన్ ప్రాసెస్ కానీ. సో ఫర్మెంటేషన్ అనేసి మనకి షార్ట్ ఆన్సర్స్ లో అడుగుతూ ఉంటారు. సో ఫర్మెంటేషన్ అంటే సో కుళ్ళింపజేయడ. సో మనం వాడేటటువంటి పళ్ళన్నీ కూడా సో ఆపిల్ కానీ లేదా బనానా కానీ ఇలాంటివి ఏవైతే ఫ్రూట్స్ ఉన్నాయో సో వీటిని బాగా కుళ్ళింపజేసినప్పుడు సో ఆ ప్రాసెస్ ని కుళ్ళబట్టేటటువంటి ప్రాసెస్ ఏమంటామంటే ఫర్మెంటేషన్ అంటాం. సో ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో మనం దేన్ని వాడుతున్నామంటే సో ఈస్ట్ అనేటటువంటి ఆ బ్యాక్టీరియాని మనం వాడుతున్నాం. సో ఈ ఈస్ట్ వల్ల ఏమవుతుందంటే సో మనకి ఫైనల్ గా షుగర్ సొల్యూషన్ అనేది ఆల్కహాల్ లేదా వైన్ గా మారుతుంది. సో లూయిస్ పాస్చర్ డిస్కవర్ ద ఫర్మెంటేషన్ ఇన్ 1857. సో లూయిస్ పాస్చర్ అనేటటువంటి సైంటిస్ట్ సో ఈయన మొట్టమొదటిసారిగా ఫర్మెంటేషన్ ని కనుక్కోవడం జరిగింది. సో 1857 సంవత్సరంలో. సో 1857 సో లూయిస్ పాస్చర్ డిస్కవర్ ద ఫర్మెంటేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఫైనల్ వన్ ఏంటంటే మేకింగ్ మెడిసిన్స్. సో మెడిసిన్స్ యొక్క ప్రిపరేషన్ లో కూడా ఏంటంటే మనము సో ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ అనేవి లేదా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మెడిసిన్ ప్రిపరేషన్ లో సమ్ బ్యాక్టీరియా అండ్ ఫంగై ఆర్ యూజ్డ్ టు మేక్ ఏ మెడిసిన్స్ విచ్ ఈస్ కిల్ స్టాప్స్ టు ద గ్రోత్ ఆఫ్ ద డిసీజ్ కాజింగ్. సో ఇక్కడ మనము ఎక్కడైనా మనకి డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ప్లాంట్స్ లో కావచ్చు లేదా అనిమల్స్ లో కావచ్చు హ్యూమన్ బీయింగ్స్ లో కావచ్చు విచ్ ఈస్ ఎఫెక్టెడ్ ద డిసీజెస్ సో ఇట్స్ కంట్రోల్డ్ బై ద ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్ బై ద బ్యాక్టీరియా. సో ఏదైతే మనకి డిసీజ్ ఎఫెక్ట్ అవుతుందో వాటిని కంట్రోల్ చేయడానికి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే బ్యాక్టీరియా అండ్ ఫంగై వీటి ద్వారా మనం ఏంటంటే మెడిసిన్స్ ని తయారు చేస్తాం. ఈ మెడిసిన్స్ అనేవి సో ద డిసీజ్ గ్రోత్ సో డిసీజ్ యొక్క గ్రోత్ ని స్టాప్ చేస్తాయి. సో అది డెవలప్ కాకుండా స్టాప్ చేస్తూ ఉంటాయి. అండ్ సేమ్ టైం సో అక్కడ అట్ ది సేమ్ టైం ఏమవుతుంది ఆ బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరసెస్ కానీ ఏవైతే ఉన్నాయో సో ఆ క్రిములని చంపేస్తాయి. సో కాబట్టి ఏంటంటే మెడిసిన్ ప్రిపరేషన్ లో కూడా మనం ఇక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని యూజ్ చేస్తారు. సచ్ మెడిసిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాంటీబయాటిక్స్. అంటే ఎస్పెషలీ సో వీటిని ప్రిపేర్ చేయడానికి మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ని తీసుకుంటున్నాం అంటే యాంటీబయాటిక్స్ ప్రిపరేషన్ లో తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ స్ట్రెప్టోమైసిన్ అనేటువంటివి కానీ లేదా టెట్రామైసిన్ కానీ సో ఎరిథ్రోమైసిన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సో ద యాంటీబయాటిక్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇది మనకి ఏంటంటే ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ లో 4 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో కర్డ్ ప్రిపరేషన్, బెడ్ ప్రిపరేషన్, తర్వాత ఆల్కహాల్ అండ్ మెడిసిన్ ప్రిపరేషన్. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ సో ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.